హాయ్ ఫ్రెండ్స్, ముందుగా స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజటి వీడియోలో మలిదశ తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ముఖ్యమైన సంఘటనల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో రాజకీయ పార్టీల గురించి, అలాగే పార్లమెంటు ప్రక్రియ గురించి కూడా తెలుసుకోవడం జరుగుతుంది. లాస్ట్ టైం చేసినటువంటి వీడియోస్లో ఆపరేషన్ పోలో, అలాగే హైదరాబాద్ రాష్ట్రం 1952 ముల్కీ ఉద్యమానికి సంబంధించి, అలాగే 1969 జై తెలంగాణ ఉద్యమానికి సంబంధించి వీడియోస్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ ఎవరైనా చూడని వారు ఉంటే ఆ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. ప్లేలిస్ట్లో వరుస క్రమంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ వీడియోస్ చూసి వీటి కంటిన్యూషన్లో ఈ వీడియోస్ చూసినట్లయితే ఈ బిట్స్ మిస్ అవ్వకుండా అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఎగ్జామ్లో వచ్చినటువంటి బిట్స్ కాబట్టి పదే పదే రిపీట్ అవుతున్న బిట్స్ని బేసిక్గా చేసుకొని వీటిని మీకు అందివ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. వీటిని మనం గుర్తుంచుకున్నట్టయితే బేసిక్ నాలెడ్జ్పై పడుతున్నటువంటి బిట్స్ మిస్ చేయకుండా ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. నేను ఎలాంటి ఇన్ఫర్మేషన్ పెట్టినా మీకు ఫోన్కు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ కొట్టడం లేదు. మీరు లైక్ కొట్టి ఎంకరేజ్ చేసినట్టయితే ఇలాంటి వీడియోస్ మున్ముందు మీ ముందుకు తీసుకురావడానికి ఎంకరేజ్గా ఉంటుంది. అలాగే ఈ వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ కొట్టడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. మలిదశ తెలంగాణ ఉద్యమం. ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క అభిప్రాయం ప్రకారం ఈ చివరి దశ ఉద్యమాన్ని 3 దశలుగా విభజించడం జరిగింది. ఆ దశలు చూసినట్లయితే భావన దశ, ఇది 1990 నుంచి 96 వరకు. రెండవ దశ ఉద్యమ దశ, ఇది 1996 నుంచి 2001 వరకు. మూడవ దశ రాజకీయ ప్రక్రియ, ఇది 2001 నుంచి 2014 వరకు. ఇలా 3 దశలుగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క అభిప్రాయం ప్రకారం విభజించి చదువుకోవాలి. నెక్స్ట్ చూసినట్లయితే 1983 హిమాయత్ నగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధించినటువంటి వ్యక్తి ఎవరు అని క్వశ్చన్ రావడం జరిగింది. పర్వతనేని ఉపేందర్పై ఆలే నరేంద్ర విజయం సాధించడం జరిగింది. తెలంగాణ స్థానికుడైనటువంటి ఆలే నరేంద్ర పర్వతనేని ఉపేందర్పై విజయం సాధించడం జరిగింది. ఏ జర్నలిస్టు ఆధ్వర్యంలో తెలంగాణ కోసం ఢిల్లీకి పాదయాత్ర నిర్వహించారు అని కూడా క్వశ్చన్ రావడం జరిగింది. జర్నలిస్టు ప్రతాప్ కిషోర్ ఆధ్వర్యంలో ఢిల్లీకి పాదయాత్ర నిర్వహించడం జరిగింది. సాగునీటి రంగం మరియు విద్యారంగం తదితర అంశాలపై జరిగినటువంటి అన్యాయాలపై నివేదికలు తయారు చేసినటువంటి నాయకుడు వెలిచాల జగపతిరావుగా గుర్తించుకోవాలి. నెక్స్ట్ తెలంగాణ లెజిస్లేటివ్ ఫోరం ఎవరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడింది అని అడగడం జరిగింది. కందూరు జానారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారని గుర్తించుకోవాలి. అలాగే తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎవరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారంటే స్టేట్ అడ్వైజర్ పత్రిక సంపాదకుడైనటువంటి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారని గుర్తుంచుకోవాలి. వరంగల్ కేంద్రంగా తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసినది ఎవరు అని అడిగారు. దేవానంద స్వామి ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ ఎవరి ఆధ్వర్యంలో ఏర్పాటైంది అని అడగడం జరిగింది. ప్రొఫెసర్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో 1987 సెప్టెంబర్ 17 తారీఖున ఏర్పాటు చేయబడిందని గుర్తుంచుకోవాలి. తెలంగాణ ప్రజా సమితిని 1987లో పునః ప్రారంభించిన వారు ఎవరు అని అడిగారు. భూపతి కృష్ణమూర్తి అలాగే జర్నలిస్టు ప్రతాప్ కిషోర్ ఇద్దరు కలిసి తెలంగాణ ప్రజా సమితిని పునఃప్రారంభించారని గుర్తుంచుకోవాలి. ఈ తెలంగాణ ప్రజా సమితిని మొదటగా అనంతల మదన్ మోహన్ తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ అనే పేరుతో ఏర్పాటు చేసినటువంటి సంస్థ కొద్ది రోజుల తర్వాత తెలంగాణ ప్రజా సమితిగా రాజకీయ పార్టీగా అవతరించింది. ఈ రాజకీయ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినటువంటి వ్యక్తి మర్రి చెన్నారెడ్డి. తర్వాత కాలంలో 1987లో భూపతి కృష్ణమూర్తి మరియు జర్నలిస్టు ప్రతాప్ కిషోర్ ఇద్దరు కలిసి పునః ప్రారంభించారని గుర్తుంచుకోవాలి. తెలంగాణ పోరాట సమితి ఎవరు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడింది అని అడిగారు. మోజినేని కిషన్ రావు అలాగే కేఆర్ ఆమోష్ ఇద్దరి ఆధ్వర్యంలో తెలంగాణ పోరాట సమితి ఏర్పాటు చేయబడింది. నెక్స్ట్ టిఎల్ఎస్ఓ అంటే తెలంగాణ లిబరేచర్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఎవరి నాయకత్వం వహించారు అంటే కోతిరెడ్డి మనోహర్ రెడ్డి. ఇది 1992లో ఏర్పాటు చేయబడింది. కాకతీయ పేరుతో వ్యాసాల సంకలనాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి సామిడి జగన్ రెడ్డిగా మనం గుర్తుంచుకోవాలి. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఎప్పుడు ఎవరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడింది అంటే నాట్యకళ ప్రభాకర్ లేదా తెలంగాణ ప్రభాకర్గా పిలువబడుతున్నటువంటి వ్యక్తి
ఈయన తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్టు ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వెలువడినటువంటి పత్రిక గురించి అడిగారు. మా తెలంగాణ అనే పత్రిక వెలువడడం జరిగింది. అనే పర్ ఇన్స్పెక్టివ్ ఆన్ తెలంగాణ అన్న వ్యాసాల సంకలనాన్ని తీసుకువచ్చింది ఎవరు అని అడిగారు. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రావడం జరిగింది. ప్రొఫెసర్ రామ్రెడ్డి ఆధ్వర్యంలో వెలువడినటువంటి పత్రిక ప్రసారిత. నెక్స్ట్ తెలంగాణ ముక్తి మోర్చా అనే సంస్థను ఏర్పాటు చేసింది మోచినేని కిషన్ రావుగా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూసినట్లయితే సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ ఎవరి ఆధ్వర్యంలో వెలువడింది అని అడగడం జరిగింది. ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్. నెక్స్ట్ తెలంగాణ ప్రగతి వేదిక ఏర్పాటు చేసింది. ఇది 1997లో ఏర్పాటు చేశారు. రాపోలు ఆనంద భాస్కర్ ఏర్పాటు చేయడం జరిగింది. బతుకమ్మ పండుగ కాలాన్ని తెలంగాణ సాంస్కృతిక పరిరక్షణ దినోత్సవాలుగా జరుపుకోవాలని పిలుపునిచ్చినది రాపోలు ఆనంద భాస్కర్ రావుగా గుర్తుంచుకోవాలి. రాపోలు ఆనంద భాస్కర్ ఈ పిలుపునివ్వడం జరిగింది. నెక్స్ట్ గిరిజన హక్కులు అడవి బిడ్డలపై అధికారం అడవి బిడ్డలదే అని తెలిపే చట్టం 1/70 చట్టం ఈ వివరణ తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ తెలంగాణ మహాసభని ఏర్పాటు చేసినది మారోజు వీరన్నగా మనం గుర్తుంచుకోవాలి. తెలంగాణ స్టడీస్ ఫోరం అన్న ప్రజా సంస్థని ఏర్పాటు చేసింది గాది ఇన్నయ్యగా గుర్తుంచుకోవాలి. ఇది 1998లో ఏర్పాటు చేయబడింది. వీటిని ఎక్కువగా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. ఇవి ప్రతిసారి వస్తున్నటువంటి బిట్స్ కాబట్టి వీటిని నెగ్లెక్ట్ చేయకుండా ఎక్కువగా గుర్తుంచుకున్నట్టయితే మనకు రేపు రాబోయే కాంపిటేటివ్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్. తెలంగాణ ఫోరం ఫర్ డెవలప్మెంట్ అనేది తెలంగాణ ఫోరం ఫర్ డెవలప్మెంట్ ఫర్ యుఎస్ఏ ఏర్పాటు చేసినది 1998లో ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఫర్ యుఎస్ఏను ఏర్పాటు చేసిన వ్యక్తి చూసినట్లయితే ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఏర్పాటు చేశారు. ఇది 1998లో ఏర్పాటు చేశారని గుర్తుంచుకోవాలి. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఫర్ యుఎస్ఏ అధ్యక్షులు ఎవరు అని అడిగారు. మధుకే రెడ్డిగా మనం గుర్తుంచుకోవాలి. తెలంగాణ విద్యావంతుల వేదిక ఎవరి ఆధ్వర్యంలో ఏర్పాటైంది అని అడిగారు. 2004లో ఏర్పాటు చేశారు. ఇది ప్రొఫెసర్ కోదండరాం సార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడింది. తెలంగాణ విద్యావంతుల వేదికగా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ సెంటర్ ఫర్ తెలంగాణ దళిత్ స్టడీస్ మల్లెపల్లి లక్ష్మయ్యగా మనం గుర్తుంచుకోవాలి. వీటిని ఒకవైపు ఇచ్చి అధ్యక్షులను ఒకవైపు ఇచ్చి ఏర్పాటు చేసిన వ్యక్తులను ఒకవైపు ఇచ్చి జతపరచమైన ఓరియంటేషన్లో ప్రతిసారి క్వశ్చన్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్, జాగ్రత్తగా గమనించండి. తెలంగాణలో ఏం జరుగుతుంది అన్న పుస్తకాన్ని రచించిన వారు ప్రొఫెసర్ జయశంకర్ సార్గా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఫర్ ఎక్స్ప్రెషన్ అన్న సదస్సు ఎవరి జ్ఞాపకార్థం నిర్వహించారు అంటే జర్నలిస్టు గులాం రసూల్ ఖాన్ జ్ఞాపకార్థంగా ఇది నిర్వహించడం జరిగింది. దగాపడ్డ తెలంగాణ పుస్తకాన్ని రాసింది గాది ఇన్నయ్యగా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ గద్దర్ రాసిన అమ్మా తెలంగాణమా ఆకలికి కలగానమా అన్న పాటను మొదటిసారిగా గద్దర్ ఎక్కడ పాడాడు అని అడగడం జరిగింది. ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ సదస్సులో పాడడం జరిగింది. నెక్స్ట్ అసెంబ్లీలో తెలంగాణ పదం వాడవద్దని స్పీకర్ యనమల రామకృష్ణ ప్రకటించడంతో రాజీనామాకు సిద్ధపడినటువంటి వ్యక్తి ఎమ్మెల్యే వినయ్ భాస్కర్గా మనం గుర్తుంచుకోవాలి. ఇది లాస్ట్ టైం రావడం జరిగింది ఫ్రెండ్స్. 1996లో ఎర్రకోట నుంచి చిన్న రాష్ట్రాల అనుకూల ప్రకటన చేసినటువంటి ప్రధానమంత్రి హెచ్డి దేవేగౌడగా గుర్తుంచుకోవాలి. ఇది ఎప్పుడు 1996లో. 1996 అక్టోబర్ 27 తారీఖున నిజామాబాద్లో జరిగినటువంటి న్యాయవాదుల సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. తెలంగాణ ఐక్య వేదిక ఏర్పాటైంది 1997 అక్టోబర్ 14 తారీఖున తెలంగాణ ఐక్య వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ హిస్టరీ సొసైటీ ఏర్పాటు చేసింది చూసినట్లయితే జై వివేక్. ఈయన
2006లో ఏర్పాటు చేశాడని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ సలాం హైదరాబాద్ అన్న గ్రంథాన్ని రాసినది పరవస్తు లోకేశ్వర్గా గుర్తుంచుకోవాలి. ఒలంపస్ అన్న పత్రికను నడిపింది కేశవరావు జాదవ్. నెక్స్ట్ మిస్టర్ తెలంగాణ అని తనకు తానుగా ప్రకటించుకున్నటువంటి వ్యక్తి కేశవరావు జాదవ్గా మనం గుర్తుంచుకోవాలి. తెలంగాణ జన పరిషత్ను ఏర్పాటు చేసింది కేశవరావు జాదవ్. ఈయన గురించి ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఒలంపస్ అనే పత్రికను కూడా కేశవరావు జాదవ్ పత్రికను నడిపించడం జరిగింది. అలాగే మిస్టర్ తెలంగాణ అని తనకు తాను ప్రకటించుకున్నాడు. తెలంగాణ జనపరిషత్ అను కూడా ఏర్పాటు చేసినది కేశవరావు జాదవ్గా మనం గుర్తుంచుకోవాలి. ఈ 3 విషయాలు ఈయన గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీకి కన్వీనర్గా పనిచేసింది ఎవరు అని అడిగారు. పాషం యాదగిరి ఈయన తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీకి కన్వీనర్గా పనిచేయడం జరిగింది. తెలంగాణ సెటిలర్స్ ఫ్రంట్ ఎవరి ఆధ్వర్యంలో ఏర్పాటైందంటే ఇది శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో 2008లో ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ సంఘర్షణ సమితిని ఏర్పాటు చేసింది 2006లో బెల్లయ్య నాయక్గా గుర్తుంచుకోవాలి. తెలంగాణ విశ్వవిద్యాలయ అధ్యాపకుల వేదిక ఎవరు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు అంటే రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో 2008లో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ టీఎన్జిఓ అనే సంస్థను ఏర్పాటు చేసింది ఎవరు అని అడిగారు. కేఆర్ ఆమోష్ ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ టీఎన్జిఓ అనే సంస్థను 7వ నిజామైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో ఏ పేరుతో పిలువబడింది అని అడిగారు. ములాంజీ సంఘం పేరుతో పిలిచారు. 2004 మే 31 తారీఖున తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఎవరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడింది అని అడగడం జరిగింది. అల్లం నారాయణ పేరుతో తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఏర్పాటైందని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ తెలంగాణ పీపుల్స్ ఫౌండేషన్ ఎవరి ఆధ్వర్యంలో ఏర్పాటైంది అంటే 2007 సంవత్సరంలో ప్రొఫెసర్ సింహాద్రి ఆధ్వర్యంలో తెలంగాణ పీపుల్స్ ఫౌండేషన్ ఏర్పాటైంది. తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగాల సంఘం ఎవరి ఆధ్వర్యంలో అంటే విఠల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 2001లో. నెక్స్ట్ తెలంగాణ లెక్చరర్ల ఫోరం ఇది 2007లో ఏర్పాటు చేయడం జరిగింది. మురళి మనోహర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారని గుర్తుంచుకోవాలి. వీటిని ఎక్కువగా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. ఇవి ప్రతిసారి వచ్చినటువంటి బిట్స్ కాబట్టి వీటిని ముఖ్యంగా 1-2 సార్లు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో నడిపినటువంటి పత్రిక సోయి అనే పత్రికను నడపడం జరిగింది. 2002లో తెలంగాణ ధూమ్ధామ్ అనే సంస్థను ప్రారంభించినది రసమై బాలకృష్ణగా గుర్తుంచుకోవాలి. ఈ రసమై బాలకృష్ణ నడిపినటువంటి తెలంగాణ ధూమ్ధామ్ అనే సదస్సు మొదటిసారిగా కామారెడ్డిలో 2002 సెప్టెంబర్ 30 తారీఖున మొదటి కార్యక్రమంను నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య ప్రారంభించినది గూడ అంజయ్యగా మనం గుర్తుంచుకోవాలి. ఇది 2007లో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణ సింగిడి రచయితల సంఘం 2008 సెప్టెంబర్ 1 తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. చివరి దశ ఉద్యమాన్ని పట్టాలపైకి ఎక్కించిన ఉద్యమ సభలు చూస్తే భువనగిరి మరియు సూర్యాపేట సభ, అలాగే వరంగల్ సభ, ఈ 3 సభలు తెలంగాణ చివరి దశ ఉద్యమాన్ని పట్టాలపైకి ఎక్కించిన ఉద్యమాలుగా చెప్పవచ్చు. నెక్స్ట్ భువనగిరి సభ ఎప్పుడు జరిగిందంటే 1997 మార్చి 8-9 తారీఖులలో భువనగిరి సభ జరిగింది. నెక్స్ట్ సూర్యాపేట సభ చూస్తే 1997 ఆగస్టు 11 తారీఖున సూర్యాపేట సభ జరిగింది. అలాగే సూర్యాపేట సభ ఏ పేరుతో నిర్వహించారంటే దోఖా తిన్న తెలంగాణగా గుర్తుంచుకోవాలి. సూర్యాపేట సభకు అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి చెరుకు సుధాకర్గా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వరంగల్ సభ లేదా వరంగల్ డిక్లరేషన్ ఎప్పుడు నిర్వహించారు అంటే 1997 డిసెంబర్ 28-29 తారీఖులలో నిర్వహించడం జరిగింది. ఈ వరంగల్ సభ ఏ పేరుతో నిర్వహించారు అడిగితే ప్రజాస్వామిక తెలంగాణ ఆకాంక్ష అనే పేరుతో నిర్వహించడం జరిగింది. వరంగల్ సభను నిర్వహించినటువంటి సంస్థ చూస్తే ఏఐపిఆర్ఎఫ్ అంటే ఆల్ ఇండియా పీపుల్స్ రెసిడెన్సీ ఫోరంగా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్
తెలంగాణ విద్యార్థి వేదిక ఎవరి ఆధ్వర్యంలో ఏర్పాటైందని అడగడం జరిగింది. దరువు ఎల్లన్న ఆధ్వర్యంలో ఏర్పాటైందని గుర్తుంచుకోవాలి. ఇవి తెలంగాణ మలిదశ తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ముఖ్యమైన సమాచారం. మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని చదువుకున్నాం కాబట్టి ఇక్కడి వరకు జరిగిన సంఘటనల గురించి తెలుసుకున్నాం. మరికొన్ని విషయాలు రాజకీయ పార్టీలలో అలాగే పార్లమెంటు ప్రక్రియలో తెలుసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ను ఎప్పటికప్పుడు మీకు మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్లో అందిస్తుంటాను. మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నవారుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లైక్ కొట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ కొట్టి ఎంకరేజ్ చేసినట్టయితే ఇలాంటి వీడియోస్ మున్ముందు చేయడానికి ఎంకరేజ్గా ఉంటుంది. కాబట్టి లైక్ కొట్టి ఎంకరేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.